హఠాత్తుగా 10 కుక్కలు మనల్ని రోడ్డు మీద చుట్టుముడితే ఏం చేయాలి, ఏం చేయకూడదు? కుక్కలకు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. కుక్కలకు ఈగో ఉంటుంది. సడన్గా కుక్కలు మనల్ని రౌండప్ చేసినప్పుడు వాటి ఈగోని హర్ట్ చేయకూడదు. మనకి ఈగో లోపల ఉంటే వాటికి వైఫైలా కుక్క చుట్టూ ఉంటుంది. ఆ సిగ్నల్ని ఆఫ్ చేయాలి కానీ ఆన్ చేయకూడదు. సడన్గా కుక్కలన్నీ మనల్ని రౌండప్ చేశాయి. అది పగలు సమయం కావచ్చు, రాత్రి సమయం కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు, చుట్టుపక్కన ఎవరూ లేనప్పుడు, అనుకోని సమయంలో కుక్కలు రౌండప్ చేస్తే వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి? సడన్గా కుక్కలన్నీ రౌండప్ చేశాయి అనుకుందాం. ఆ సమయంలో ఆ కుక్కలతోనే రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయదు. కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తాను అని చెప్తే ఆ కుక్కలు అక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే వాటికి మన భాష అర్థం కాదు, వాటి భాష మనకి అర్థం కాదు. పోనీ కుక్కలు మనల్ని రౌండప్ చేసి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్లో కూడా ఒక మనిషిని అటాక్ చేస్తే ఎలా ఎదుర్కోవాలి, ఒక వెపన్తోని కానీ ఒక గన్తోని కానీ వస్తే ఎలా డిఫెన్స్ చేయాలో నేర్పిస్తారు. కానీ కుక్కలు అటాక్ చేస్తే ఎలా ఎదుర్కోవాలో ఏ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్లో కూడా నేర్పించరు. మరి కుక్కలు మనల్ని అటాక్ చేసినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? పాయింట్ నెంబర్ 1, వెంటనే పరిగెత్తకూడదు. ఎందుకు పరిగెత్తకూడదు అంటే, మీకు ఎంత రన్నింగ్ వచ్చినా సరే, మీరు ఎంత రన్నర్ అయినా సరే, కుక్కతోని మీరు పరిగెత్తలేరు. ఇంకొక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే పరిగెత్తుతారో ఆ కుక్కలకి ఇంకా ఎనర్జీ వచ్చి మన వెంటపడి మన మీద పడి కొరికే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే అది వాటి నైజం. పాయింట్ నెంబర్ 2, కుక్కలకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అనే పాట ఉంది. కానీ కుక్కలు మనల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు కుక్క కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే అవి మనల్ని శత్రువుగా పరిగణించే ప్రమాదం ఉంది. పాయింట్ నెంబర్ 3, పక్కనే ఉన్న రాయితోని కొట్టడానికి ట్రై చేయకూడదు. ఒక రాయితోని ఒక కుక్కను కొడితే మిగిలిన 9 కుక్కలు మిమ్మల్ని అటాక్ చేసే ప్రమాదం ఉంది. మరి ఏం చేయాలి? ఎంతగా కుక్కలు మరుగుతున్నా, మిమ్మల్ని భయపెడుతూ ఉన్నా అక్కడ అలాగే నిలబడాలి. అవి మరగడం కొద్దిగా నిలిపిన తర్వాత మీరు నెమ్మదిగా అక్కడి నుండి నడక స్టార్ట్ చేయండి. కుక్కలు ఏమీ చేయవు. మీ చేతిలో ఏదైనా కర్చీఫ్ లాంటివి ఉంటే కింద పడేయండి. వాటి కాన్సన్ట్రేషన్ అనేది ఆ వస్తువుపైకి మారి మీకు అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు టైం దొరుకుతుంది. పెద్ద కర్ర లాంటిది మీ చేతిలో ఉంటే, మీకు గుండె ధైర్యం ఉంటే ఆ కుక్కలను కొట్టండి. మీ చేతిలో కర్ర చూసి చాలా కుక్కలు దగ్గరికి రావు. ఇంకా తెలుసుకోవాలంటే, మనకి ఎలా హద్దులు ఉన్నాయో ఈ వీధి కుక్కలకు కూడా హద్దులు ఉన్నాయి. వాటిని మాత్రం మూత్ర విసర్జన ద్వారా మార్క్ చేసుకుంటాయి. మనం అనుకుంటాం కుక్కలు కరెంటు స్తంభం చూస్తే కాలు ఎత్తి మూత్ర విసర్జన చేస్తుంది. కానీ అక్కడ కుక్క తన సరిహద్దుని మార్కింగ్ చేస్తుందన్నమాట. ఎప్పుడైనా కుక్కలు గుంపులుగా గొడవ పెడుతూ ఉంటాయి, అంటే మరుగుతూ ఉంటాయి. మీరు సరిగా గమనిస్తే ఒక కనిపించని గీత, కొన్ని కుక్కలు అటువైపు మరికొన్ని ఇటువైపుగా ఉంటాయి, మరుగుతూ కనిపిస్తాయి. కానీ ఆ కనిపించని గీతను దాటవు. అదే ఆ కుక్కల సరిహద్దులు. ఒక కుక్క తన సరిహద్దును దాటి వెళ్ళదు. మీరు మాంసం ముక్క పెట్టినా కూడా తన సరిహద్దును దాటదు. ఒకవేళ దాటితే ఆ సరిహద్దుకు చెందిన కుక్కలు ఈ కుక్క పైన అటాక్ చేస్తాయి. అలా అటాక్ చేసినప్పుడు ఈ సరిహద్దు దాటిన కుక్కకు బలం ఉంటే మిగిలిన కుక్కలతో పోరాటం చేస్తుంది. లేకపోతే తోకముడిచి తన వెనక ఉన్న కాలసందులో ఉంచి దీనంగా అరుస్తుంది. అలా చేస్తే సొంత ప్రదేశం కుక్కలు ఈ హద్దు దాటిన కుక్కను ఏమీ చేయవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.